హలో హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించిన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అన్నమాట. సో చాలా టేస్టీగా ఈజీగా మనం దొండకాయని ఫ్రైని ఎలా చేసుకోవాలో ఏంటో. ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రై వచ్చేసి దొండకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. సో మనం ఎప్పుడు ఒకే తర వెజిటేబుల్స్ కాకపోయినా సో అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్ కూడా తినాలండి. సో దొండకాయ తినడంతో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుందన్నమాట. సో ఈ దొండకాయ ఫ్రై వచ్చేసి మనం రైస్లోకైనా వేడివేడిగా చపాతీలోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. దోశలో కూడా కొంతమంది తింటారనమాట. సో చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూసేదానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రైని అయితే చేయబోతున్నాను అనమాట. సో వీటిని ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో అన్నిటినీ కట్ చేసి చూపిస్తుంటే ఈరోజైతే వీటిని అయితే కట్ చేయలేదు, ఇంకా మీకైతే మొదటగా చూపిస్తున్నాను. దొండకాయల్ని మాత్రం మనము కట్ చేసిన తర్వాతే వాష్ అయితే చేసుకోవాలి అనమాట. సో నేను ఎలా వాష్ చేయాలని కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం దొండకాయల్ని చిన్నగా అయితే కట్ చేసుకొని వేద్దామండి. సో వచ్చేయండి, మనము దొండకాయని ఫ్రైని అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలేంటో చూపించేస్తాను. సో ఈ దొండకాయని ఫ్రైని మనం ఎలా చేసుకోవాలేంటో చూసేదానికి ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము దొండకాయని అయితే చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసుకుందాం. చూసారా, ఇలాగైతే మనం చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అయితే ఉంది కదా, సో మామూలు సాల్ట్ అనేది తీసుకొని ఏ సాల్ట్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలండి. సో ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలుపుతూ కడగాలన్నమాట. సో అప్పుడు మనకి దీంట్లో జోన్ అనేది ఉంటుంది కదా, సో అదైతే బాగా రిలీజ్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని కాసేపు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వాటర్ వేసి సాల్ట్ వేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా, వీటిని అయితే ఒక 5 మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసి ఇక్కడ ఒక కడాయి అయితే తీసుకున్నాను నేను. కడాయి అయితే తీసేసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే ఆల్రెడీగా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనము ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు 1 ఉంటే ఒక 2 టేబుల్స్ వరకు సాసులు అయితే వేసుకోవాలండి. అవి కొంచెం అలా చిటపట అయిన తర్వాత ఒక 2 టేబుల్స్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక 1 నుండి ఒక 5 వరకు తెల్లపాయలు అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన అవి కొంచెం బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. మంచి రెసిపీ అండి. సో మనం ప్రతి ఒక్క వెజిటేబుల్స్ని తినాలి. సో ఒక్క వెజిటేబుల్స్ అనేది కాదు, దొండకాయని తినడంతో మనకి మంచి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. సో ఇప్పుడు కాసేపు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఎక్కువ అయితే లేదు, కాసేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ బాగా ఒక గోల్డెన్ కలర్ ఒక రంగు అనేది మారేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 నుండి ఒక 3 వరకు నేను ఎండుమిరపకాయలని తుంచి వేస్తున్నాను. సో మీకు అవసరమైతే మీరు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయలతో వేయడంతో మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ 1 నుండి ఒక 2 టమాటో మీడియం సైజ్ ఒక 2 టమాటోని అయితే కట్ చేసుకున్నాను. సో వాటిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. టమాటో కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి. సో మనం నీట్గా శుభ్రం చేసుకున్నాం కదా, సో వాటిని అయితే
ఎప్పుడైనా కానీ సో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ మనం కడిగామంటే మంచిగా దాంట్లో ఉండే నొర అంతా వచ్చేస్తుందండి. చాలా మంచి టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దొండకాయలు కూడా వేసేసుకున్నాం కదా. మీకు ఏ షేప్లో కావాల్సింటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. మీకు రౌండ్ షేప్లో కావాలన్నా ఎలా కావాలన్నా కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మేము దొండకాయలు కూడా వేసేసుకున్నాం కదా. స్లిమ్లో అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దొండకాయలు కూడా కాస్త ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాలి. 15 సెకండ్స్ అయితే అయిపోయింది. ఒక 50 మినిట్స్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూడండి. చూసారా దొండకాయలు అనేది కాస్త సాఫ్ట్గా అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనము మీకు కారానికి తగినంత కారం పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసుకున్న కారం పొడి అండి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను కారం పొడి అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా అంతే, మనం ఆల్రెడీగా సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసేసాను. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినంత మీరైతే వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్పైసెస్ అంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా వేస్తున్నాను, చూపిస్తాను అది కూడాను. ఇక్కడ వచ్చేసి హాచి చికెన్ మసాలా అయితే నేను వాడుతున్నానండి. సో మీ దగ్గర ఏ చికెన్ మసాలా ఉంటే వాటిని అయితే మీరు వాడచ్చు. చికెన్ మసాలా లేకపోయినా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగానే ఉంటుంది. సో ఇంతే ప్రాసెస్, ఎక్కువైతే కూడా లేదండి. సో ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మసాలా అయితే వేసుకున్నాం కదా, అవి కొంచెం బాగా మనకి ముక్కలు అయితే పట్టేలాగా, మనకి దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని బాగా నీట్గా మొత్తం ముక్కలకి మొత్తం పట్టేలాగా మొత్తం అయితే కలిపేసుకొనేసి ఒక 5 మినిట్స్ ఇలా ఒక 5 మినిట్స్ మనం బాగా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక 5 మినిట్స్ మనం మొత్తం దొండకాయలు కూడా వేసేసుకున్నాం కదా. కావాల్సి ఉంటే మీరు ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా వేయట్లేదు, అసలు వాటర్ యూజ్ చేయలేదండి. సో మీకు కావాల్సి ఉంటే ఒక టేబుల్ స్పూన్, మనం టీ తాగే గ్లాస్లో ఒక టేబుల్ స్పూన్ టీ తాగుతాం కదా, సో ఆ గ్లాస్లో ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మూదైతే పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసేసుకొని చూసేద్దాం. చూసారా ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ఒక్కొక్క గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మనం బాగా కుదించామంటే కర్రీలా కూడా అవుతుందండి. సో మనం రైస్లో కానీ ప్రతి దాంట్లోకి కానీ వేసేసుకొని తినొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం సన్నగా తొరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్ట్ అయినా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయినట్టు. చూసారు కదా, మరింత ఈజీ అండ్ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.